హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వీకెండ్ కదా, సండే. అండ్ సండే అంటే ఆబ్వియస్లీ నాన్ వెజ్ డే కదా. ఇంకా ఈరోజు ఏం నాన్ వెజ్ చేయాలి ఇంకా ఆలోచించలేదు. సో మార్నింగే మా నాన్న వచ్చి చెప్పారనమాట, ఇంటి దగ్గర నాటుకోళ్ళు అమ్మ వాళ్ళు, అంటే అమ్మడానికి కాదు, ఇంట్లోకి మటుకే ప్లేస్ ఉంది కదా. సో బయట చాలా ప్లేస్ ఉంది కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో నాటుకోళ్ళు అయితే పెంచుకుంటున్నారు. సో చూసింటారు కదా మీరు. ఆ కోళ్ళు ఏమైందంటే ఎండకి హీట్కి అవి ఏమవుతున్నాయి, చచ్చిపోతున్నాయి. సో అందుకే ఈరోజు నానుండి మీరేం తెచ్చుకోవద్దండి, ఈరోజు కోడిని కోసుకుందామని చెప్పారనమాట. సో అందుకే వెళ్తున్నారు కోడిని తీసుకురావడానికి. అండ్ టైం వచ్చేసి 7:30 అవుతుంది ఇప్పుడు. లిటరల్లీ టీ తాగేసాము, బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. డైరెక్ట్ లంచ్ అయితే చేద్దామని ఇంకా నాన్న ఇంకా అవి చెప్పారు కదా, లేకపోతే మేము వేరే ప్లాన్స్ అయితే అనుకున్నాం. అండ్ ఇక్కడ కోడ్ని తీసుకురావడానికి వైట్ షర్ట్ వద్దు, టీ షర్ట్ వేసుకుందాం. ఓకే, సో అందుకే వైట్ షర్ట్ అయితే పాడైపోతుంది కదా, అందుకు టీ షర్ట్ వేసుకొని వెళ్ళమని చెప్తున్నాను. అక్కడే మొత్తం క్లీన్ చేసుకొని వస్తే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ప్లేస్, బయట ఓపెన్ ప్లేస్ ఉంది కదా, అక్కడే క్లీన్ చేసుకొని వస్తే నేను ఇక్కడ కర్రీ చేసేసి నాన్నకి ఇచ్చి పంపించేస్తాను. అండ్ అమ్మ అయితే ఊర్లో ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ అయ్యేంత వరకు అమ్మ రారనమాట, అక్కడే ఓటు ఉంది కాబట్టి అమ్మకి. అక్కడ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తను వస్తుంది. సో అంతవరకు నాన్నకి కొంచెం ఫుడ్కి అట్లా ఇబ్బంది లేకుండా మార్నింగ్ అయితే చేసి ఇచ్చి పంపించేస్తాను ఒక్కోసారి, లేదంటే ఒక్కోసారి ఆయన బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. సో అదండి, ఇప్పుడైతే ఈ సండే వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ నాటుకోడి పులుసు కూడా రెగ్యులర్గా కాకుండా ఇప్పుడు కొంచెం వెరైటీగా చేద్దాం అనుకుంటున్నాను. కానీ టేస్ట్ బాగానే ఉంటుంది, నాటుకోడి కదా, ఎలా చేసినా బాగానే ఉంటుంది. కొంచెం లిక్విడ్గా అంటే పులుసు లాగా చేస్తే టేస్ట్గా ఉంటుంది. సో ఓకేనా, ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఈరోజు నాన్ వెజ్ చేస్తాను కాబట్టి అందుకే మార్నింగే కొంచెం ఫ్లవర్స్, నిన్న విడిపూలు అయితే తీసుకొచ్చాను, మల్లెపూలు. కొంచెం ఓపికతో నిన్ననే ఫ్లవర్స్ అయితే కట్టేసి దేవుడికి పెట్టేస్తున్నాను అనమాట. మార్నింగే పూజ చేసేస్తే ఈవినింగ్ వరకు మనకి కామాక్షి దీపం ఉంది కదా, ఈవినింగ్ వరకు వెలుగుతూనే ఉంటుందండి. నైట్ 10 వరకు అట్లే ఉంటుంది అనమాట. అంటే సన్నగా ఒత్తి పెట్టి ఆయిల్ ఎక్కువ వేసేస్తే ఎక్కువసేపు ఉంటుంది. అందుకే సండే రోజు మార్నింగ్ ఒకటే పూజ, ఈవినింగ్ టైం హాలిడే అనమాట దేవుడికి కూడా. అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర లేరు కాబట్టి ఇంకా అందుకే నాన్న పాపం ఫుడ్కి ఇబ్బంది పడుతున్నారు. అమ్మ వచ్చేంత వరకు కొంచెం చేసి పెడుతూ ఉంటాను అనమాట. నేను చేసిన రోజు మటుకు ఇచ్చి పంపిస్తానండి, లేదంటే ఒక్కోసారి మా నాన్నే చేసుకుంటారు. ఎందుకంటే మనం లేట్గా చేస్తూ ఉంటాము. అక్కడ నాన్నకు అట్లా కదనమాట, మార్నింగే బీపీ ట్యాబ్లెట్స్ అట్లా ఉంటాయి కాబట్టి వాళ్ళు వేసుకోవాలి కాబట్టి మార్నింగే బయట నుంచి తెప్పించేసుకుంటాడు. మా మీద అంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోడు అనమాట, ఎందుకంటే మేము లేట్ అవుతుంది కదా అని చెప్పేసి. ఇంకా పిల్లలు అంటారా, మార్నింగ్ కొంచెం లేట్గా లేస్తారు కాబట్టి వాళ్ళు అది స్కిప్ చేసేస్తాను అనమాట. ఓన్లీ సండేనే. నార్మల్ టైంలో అయితే అన్నీ చేసిచ్చి ఇంట్లో పెట్టేసి వెళ్తాను. ఒకరోజు చేస్తాను, ఒకరోజు అయితే పాప చేసుకుంటుంది. అండ్ ఇక్కడ నా బ్రదరు వీడియో కాల్ చేస్తున్నాడు అనమాట, అంటే ఊరు వెళ్ళారు రీసెంట్. ఇంకా నా బ్రదర్కి అయితే పాప పుట్టింది కదా, సో పాప చూడ్డానికి వెళ్ళాడనమాట. అంటే అక్కడే ఎలక్షన్ డ్యూటీ అక్కడే ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడే డ్యూటీ చూసుకుంటూ పాపను చూసుకుంటూ వచ్చేస్తుంటాడు. సో ఈరోజు ఇంకా అందుకే వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను క్లీన్ చేసుకొని రమ్మని చెప్పానండి. మనకి అపార్ట్మెంట్లో కదా, సో కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నీట్గా కోడి అవంతా క్లీన్ చేసుకొని పీసెస్ కొట్టించుకొని రమ్మని చెప్పాను అనమాట. ఇక్కడ క్లీన్ చేసేది మా వారే, మా నాన్నకి పాపం రాదులేండి, ఆయనకి క్లీన్ చేయడం కానీ కట్ చేయడం కానీ అసలు చేయలేడు. సో మా వారు అక్కడ క్లీన్ చేసుకొని వచ్చిన తర్వాత మొత్తం పీసెస్ అంతా ఇట్లా కట్ చేసుకొని తీసుకొని వచ్చారు. అక్కడే నేను కట్టెల పొయ్యి మీద చేద్దాం అనుకున్నాను, కానీ మా వారు ఉండి చెప్పారు, అంటే బయట హీట్ చాలా ఉంది కదా, సో అందుకోసం ఇంకా వద్దులే, బయట వద్దు, కుక్కర్లో వేసేసి నీట్గా చేసి అంటే మనకి ఏదైనా సరే నాన్ వెజ్ చేసినప్పుడు సాటిస్ఫాక్షన్గా తినాలి. లేదు అంటే ఏదో చేసేసాము అన్నట్లు కాకుండా నీట్గా చేయాలి. ఎదుటి వాళ్ళు తిన్న వాళ్ళు చాలా బాగుందని చెప్పాలి, అలా అనిపించుకోవాలి. అది వంట చేసిన ప్రతిసారి నేను దాని నుంచి అలా ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. తిన్న తర్వాత బాగుంది అంటే చాలు, నాకు చాలా పొంగిపోతూ ఉంటాను నేను.
యాక్చువల్లీ నాన్న పొద్దునొచ్చి సడన్గా చెప్పారనమాట. లేకపోతే మేము అసలు అనుకోలేదు నాటుకోడి చేస్తామని చెప్పేసి. ఇంకా లేదు ఫస్టే అనుకుని మటుకు ముందే పుంజునైతే కట్టి పెట్టేస్తుంటే మీ నైటే. ఒకసారి అది బయటకు వెళ్ళిపోయాయి అనుకోండి అసలు దొరకవు. ఒకసారి మనం వదిలేసాం అనుకోండి అవి చాలా విసిగిచ్చేస్తాయి, అసలు దొరకవు. మనం అవి దానికి గింజలు వేసినా సరే దొరకవు అనమాట. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ గూటికి వచ్చేస్తాయి కదా, అప్పుడే దొరుకుతాయి. అండ్ దీంట్లోకి మసాలా రెడీ చేస్తున్నా. పిల్లలకి నాటుకోడి గుడ్లు, నాటుకోడి పులుసు ఇలాంటివి పెట్టడం మంచిది. బోన్స్ చాలా హెల్దీగా ఉంటాయి. సో మా పిల్లలు ఒక్కసారి తిన్నారంటే రెండోసారి మళ్ళీ అస్సలు ముట్టరు, అలాంటి అనమాట. బయట చికెన్ మనకంత హెల్దీ కాదు, సో ఒక్కోసారి దొరకనప్పుడు ఏం చేయలేము. మసాలా అయితే ఈజీ అండి. నేను పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరిలో నిన్న ఒకరోజు కొట్టున్నాను కొబ్బరికాయ, అంతే వంటింట్లో పెట్టాను, పూర్తిగా డ్రై అయిపోయింది. అంత హీట్ ఉందన్నమాట. మామూలుగా అయితే పచ్చి కొబ్బరి అంత తొందరగా డ్రై అవ్వదు కదా. సో ఇంకా పచ్చి కొబ్బరి తీసుకొని దాంట్లో ఎల్లిపాయ కొంచెం వేసేసి పేస్ట్ పట్టేసి అనమాట. అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను, దాంతోపాటు పచ్చి కొబ్బరిలో కొంచెం ఎల్లిపాయ వేస్తే అది ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నా. ఆయిల్తో పాటు మనం చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ వేసేసి నాటుకోడి వేసేసి ఉప్పు పసుపు వేసేసి మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాత కొన్ని వాటర్, మనకి పులుసుకి ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఒకటేసారి యాడ్ చేసుకోవాలి, మళ్ళీ తర్వాత యాడ్ చేస్తే టేస్ట్ వేరే మారిపోతుంది అనమాట. మనం ఉడికిచ్చేటప్పుడే కొంచెం మనకి పులుసు ఎంత కావాలో అంతవరకు వాటర్ వేసుకొని ఒక 4-5 విజిల్స్ వేసుకోవాలి. నాటుకోడి కదా కొంచెం టైం పడుతుంది కాబట్టి 4-5 విజిల్సే కాదు, అంతకు మించి వేసినా కూడా సరిపోతుంది. చికెన్ అయితే మనకు అలా ఆయిల్లో మగ్గిచ్చేస్తే చాలు, మగ్గిపోతుంది. కానీ నాటుకోడి అలా కదండి, చాలా ఎక్కువ టైం పడుతుంది. ఒక 5 విజిల్స్ పెట్టిన తర్వాత కుక్కర్ మీద మూత తీసి చూస్తే అంటే మరి మనం మసాలా అవన్నీ వేసి ఉడికిస్తాం కాబట్టి ఒక 4-5 విజిల్స్ అయితే సరిపోతుంది. సో బాగా ఉడికిపోయింది. అండ్ కొంచెం వాటర్, చింతపండు నీళ్ళు కూడా కొంచెం యాడ్ చేస్తా, టమాటాలు ఒక 2 వేస్తా, చాలా బాగుంటుంది. చింతపండు నీళ్ళు ఖచ్చితంగా వేయాలి, అంటే నీచు వాసన అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ అది పక్కన పెట్టేసి ఇంకా కొంచెం ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అది ఆయిల్ ఏంటంటే పిల్లలు వడియాలు వేయించుకున్నారు కదా, అది ఆయిల్ అనమాట. సో ఒక 2 టేబుల్ స్పూన్ మటుకే వేసుకున్నాను. ఆల్రెడీ మనం ఒక 2 టేబుల్ స్పూన్ వేసున్నాము ఉడికిచ్చేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ చాప్ చేసుకున్న ప్రతిసారి అనుకుంటాను నాకు ఆనియన్ చాపర్ కావాలి అని చెప్పేసి. ఈసారి ఏం లేదండి, బయటకు వెళ్ళినప్పుడు గుర్తు చేసుకోవడం కాదు, ఇంకా వెళ్ళి తెచ్చేసుకోవడమే. నాకు ఆ సన్న ఉల్లిపాయలు అండి, మా వారు సన్న ఉల్లిపాయలు తీసుకొచ్చారు, దాన్ని కట్ చేయడానికి చాలా విసుకొచ్చేసింది. అందుకే చాపర్ ఉంటే ఈజీగా అయిపోతుంది. ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని దీన్ని ఆయిల్లో బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. నాటుకోళ్ళలో అన్నీ కలిపి పెట్టేయడం ఒక రకము, అండ్ ఇలా ఆవిగిల్లేసి అంటే ఉప్పు పసుపు వేసి ఉడికించడం కూడా ఒక టైప్ అనమాట. ఇక్కడైతే కొబ్బరి పేస్ట్, అల్లం కొత్తిమీర వెల్లుల్లి ఈ 3 వేసి పేస్ట్ పట్టున్నాను. సో ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా. ఆల్రెడీ మనం కర్రీలో వేసున్నాం కదా, సో దీంట్లో కూడా కొంచెం పసుపు యాడ్ చేసి, ఇది కారం చాలా ఉంటుందండి, ఈ కొంచెం కారమే చాలు, నషాలాలకు ఎక్కుతుంది అనమాట. అది చెప్పాను కదా ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చా అని చెప్పేసి, అందుకే కారం కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నా. యాక్చువల్లీ నాన్ వెజ్ రెసిపీ అంటే కారం బాగానే పట్టాలి, కానీ పిల్లలు తిన్నారు కదా, పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం కారం తక్కువ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో బాగా ఉడికిపోయింది కదా, హాఫ్ బాయిల్ అయిపోయిందండి చికెన్ అయితే, నాటుకోడి. ఇంకా మనం మసాలా ఇవన్నీ, ఇంకా వాటర్ అయితే నేను కొంచెం మసాలా అవన్నీ వేసి ఉంటాను కదా, దాంట్లో కలిపి వేస్తాను అంతే, తప్పితే ఇంకా మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేసి, ఇంక ఈ వాటర్ చాలా వరకు సరిపోతుంది. ఎందుకంటే మరీ ఎక్కువ వేస్తే కూడా ఇంకా బాగుండదు, పులుసులాగానే ఉండాలి, మరీ సేర్వాలాగా ఉండకూడదు. సో కొంచెం యాడ్ చేస్తున్నా, అంటే మనం మసాలా వేస్తాం కదా, ఆ కొన్ని వాటర్ అలా వేసేస్తా అనమాట. సో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి, వెల్లుల్లి అండ్ అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి ఈ 3 వేసేస్తున్నా. ఇంకా ఎక్కువ గరం మసాలా అవన్నీ ఏం యాడ్ చేయట్లేదు. అల్లం కూడా చాలా తక్కువ యాడ్ చేస్తున్నా. మనం మిక్సీలో పట్టుకున్నాం కదా అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, దాంట్లో కొన్ని వాటర్ అయితే కలిపి వేసేస్తున్నా అనమాట. అంతేనండి, ఇదే కర్రీ మనం కట్టెల పొయ్యి మీద వేయాలి, అస్సలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎంతైనా స్టవ్ మీద చేసే కర్రీ స్టవ్ మీదనే ఉంటుంది, కట్టెల పొయ్యి మీద చేసే కర్రీ కట్టెల పొయ్యి మీద టేస్ట్ వేరే ఉంటుంది. ఫైనల్లీ నేను ఒక 4 టమాటాలు అయితే సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నా. టమాటాలు ఫైనల్గా వేయాలి, లేదంటే
కర్రీ అస్సలు ఉడకదు. ఏదైనా సరే నాన్ వెజ్ రెసిపీలో టమాటా లాస్ట్లో యాడ్ చేయాలన్నమాట. ఇంకా మనం ధనియా పౌడర్ అవన్నీ గరం మసాలా ఉంది కదా, సో అది ఇక్కడ వేసేసుకుంటున్నాం ఫైనల్గా. ఇది వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అలా ఉడికిచ్చేస్తే సూపర్ యమ్మీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంతేనండి, చాలా ఈజీ కదా, కానీ బిహైండ్ కెమెరా చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. సింపుల్ మసాలా, హెవీ మసాలా ఏం లేదు, సింపుల్గా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైము 12 o'clock అవుతుంది అనమాట. 11:30కి స్టార్ట్ చేశాను అనమాట వంట. సో మొత్తం అయిపోయింది ఇప్పుడైతే వంట. చాలా చెమట వస్తుంది చూసారు. నేను కుంకుమ పెట్టుకుంటే కుంకుమ మొత్తం కాలిపోయింది, ఇదంతా కాలిపోయింది. కనిపిస్తుందా, రెడ్గా అనిపిస్తుంది. అందుకే ఈ చెమటకి వంట చేసిన తర్వాత, ఈ సమ్మర్లో వంట చేసిన తర్వాతనే స్నానం చేసుకుంటే బెస్ట్, లేదంటే మొత్తం నడిచిపోతున్నాము. సో కర్రీ అయితే కొంచెం నాన్నకి వేసి పంపించినాను. ఒక రొట్టె కొట్టి, జొన్న రొట్టె కొట్టి కొంచెం రైస్ చేసి ఆయనకి ఈవినింగ్ వరకు సపరేట్గా పెట్టి పంపించేసాను అనమాట కర్రీ కూడా. అండ్ ఇక్కడైతే మీరైతే కొంచెం వేసి పంపించేసా. అండ్ ఇదైతే రైస్. సో రైస్ మళ్ళీ ఈవినింగ్ వరకు పని ఉండకూడదని చెప్పేసి రైస్ ఒకటేసారి చేసేసిన. అండ్ ఇది మిరియాల చారు. సో ఇవి ఇంకా మళ్ళీ రొట్టెలు అడుగుతారేమో అని చెప్పేసి రొట్టె కూడా ముందే కొట్టి పెట్టేసిన. అండ్ ఆలూ కర్రీ. సో ఇదైతే కొంచెం ఆడ అమ్మ వాళ్ళు లేరు కాబట్టి కుక్కలకి కొంచెం ఫుడ్ దానికి కూడా ఎవరు దానికి ఇచ్చేసి వచ్చేటప్పుడు రైస్ పెట్టేసి అనమాట. ఆయన మేమందరం తిన్నాక ఆఫ్టర్నూన్ అట్లా పెట్టేసి వస్తాను, 1 or 2 o'clockకి అట్లా పెట్టేసి వస్తాను. ఇది కుక్కల కోసం, అంటే ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు చేయడానికి లేదు కాబట్టి డాగ్స్ కోసం ఇది ఫుడ్. రైస్ అంటే స్టోర్ రైస్ వస్తాయి కదా, అవి వండేసి అనమాట. ఒక ఎగ్ వేసేసి, ఎగ్ టమాటా కర్రీ లాగా చేసేసి కలిపి పెట్టేస్తా అంతే. సో అదండి ఈరోజు ఆఫ్టర్నూన్ మార్నింగ్ లేచినప్పటి నుంచి. అందుకే నేను పూజ మార్నింగే చేసేసుకున్నా. ఈవినింగ్ నాన్ వెజ్ తింటాం కదా, సో మళ్ళీ చేయడానికి కుదరదని చెప్పేసి మార్నింగే చేసేసిన. సో మాకు అంటే సపరేట్గా లేదు, పూజ గది వంట గదికి సపరేట్గా లేదు. ఇక్కడ అంటే నాన్ వెజ్ చేస్తుంటాం కదా, అది పడకుండా ఉండడానికి ఏమైనా కటన్ అట్లా వేసింటే బాగుండు, కానీ కటన్ పెట్టడానికి ఇక్కడ లేదనమాట. అక్కడ మనం అది కొట్టచ్చు, అక్కడ పెట్టచ్చు, కానీ ఇక్కడ పెట్టడానికి లేదు, కట్టడానికి లేదు కట్టను. సో అందుకోసం మార్నింగే పూజ చేసేసాను. ఈవినింగ్ అయితే అసలు లేము. సో అదండి మా సండే స్పెషల్ అయితే నాటుకోడి పులుసు. ఇంటి దగ్గర చాలా కష్టపడి పట్టుకొని వచ్చినాము అనమాట కోడిని. అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి కదా, అందుకోసం అక్కడ నుంచి తీసుకొని వచ్చాము. సో ఇది మా లంచ్ రెసిపీస్. సో సండే రోజు వీక్ ఆఫ్ ఇలా చెమటలతో గడిచిపోయిందనమాట. సో ఓకేనా, ఈ వ్లాగ్ ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. మీరు కూడా లంచ్ ఏం చేశారనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ బాయ్, టేక్ కేర్.